ఎలా మీ పేరు? తిప్పన్న. ఏం చేస్తుంటారు? సేద్యం చేద్దామా? ఎట్లుంది సార్ ఇక్కడ హిందూపురంలో బాలయ్య బాబు పాలన? పర్వాలే, బాగానే ఉందా? జగన్ బాగుందా, టీడీపీ బాగుందా? టీడీపీనే బాగుంది. ఎందుకని? అన్ని కార్యాలు అన్ని పనులు చేస్తాడు. అన్ని చేస్తుంటా? బాలయ్య బాబు అందుబాటులో ఉంటాడా మీకు? ఉంటాయి మాకు దగ్గర. అన్ని సినిమాలలో చూస్తాడంట, ఇక్కడ ఉండట్లేదంట హిందూపూర్లో. బాగా చూస్తాడు. అందుబాటులో ఉంటాడా? ఇప్పుడు జగన్ మొన్న అసెంబ్లీకి పోయిండు, 10 నిమిషాలు ఉన్నాడు అసెంబ్లీలో. ఎందుకు పోయిండు? రిటర్న్ భయపడ్డంటావా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, బాలకృష్ణ గారికి? ఏం భయం? ఆయన ప్రతిపక్షం కూర్చోనే లేదే పాప జగన్. హోదా ఉంటే కదా. హోదా ఉండాలంటారా? ప్రతిపక్షంలో కూర్చొని కూడా లేదు. మరి ఉంటే బాగా పనులు చేస్తాడు. వీళ్ళకి ప్రతిపక్షం లేకుండా జమ్మంగా ఉండదు, నిదానంగా చేస్తాడు. ప్రతిపక్షం ఉంటే కొంచెం స్పీడ్ అయ్యేది. ఇప్పుడు తెలంగాణలో చూడే కేసీఆర్ ఆడుకుంటున్నాడు అట్లా టక్క పనులు, రుణమాఫీ అంట, ఇందిరమ్మ ఇండ్లు అంట అన్ని అయిపోతాడు. అవును, ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, మౌనంగా ఉండాలి. ప్రతిపక్షం ఉండాలి కదా పెద్దనా? ప్రతిపక్షం ఉంటేనే పనులు అయితే ఫస్ట్ క్లాస్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడగలం మనం 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఇంటికి పంపించేది. అంతేనా? అంతే. మళ్ళీ ఎవరికి వెళ్తారో తెలియదు, జనాలు ఎట్టేస్తారో గుద్దుతారు, ఆల్రెడీ గుద్దుతున్నారు. చెప్పాకే లేదు కూడా. జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీనే మేలు. అంటే పథకాలు ఏమి ఇవ్వట్లేదు కదా టీడీపీ వాళ్ళు? లేదు, ఇంకా ఏం లేదు. మరి ఆ జగన్ అమ్మఒడి ఇచ్చిండు, పేదలకు ఇల్లు ఇచ్చా, గ్యాస్ ఇచ్చా, మహిళలకి డబ్బులు. అదేదో రిజిస్టర్ చేయలే పైన భూములదే అది ఎంత ఆక్రమించుకుంటాడని ఆ పథకంలో అంటే ఆయన వస్తాడు. ఆయన వస్తుండే కదా, అది పెట్టి జనాల టర్న్ అయిపోయింది. మందు కూడా మంచి మందు దొరకలేదంట. అంత నాయకులంతా వాళ్ళు సంపాదించుకుంటారు, లేకపోతే మనకి అంతే ఊరికే మన అమాయకులు పెట్టుబడిదారులు మనము, వాళ్ళకి పెట్టుబడి. ఓకే పెద్ద. ఫ్రూట్ వ్యాపారం. ఎలా ఉందన్న ఇక్కడ కూటమి పరిపాలన? అన్న మాది జగన్ ప్రభుత్వం ఉంటే మంచి చేస్తేనే మాకు ఓట్ వేయండి అని చెప్తున్నారు. వాళ్ళది ఉంటేనే మాకు అంత రొటేషన్ అవుతా ఉండే, వాళ్ళకి బాగుంటా ఉండే, అంత హామీలు ఇచ్చిండారు. వాళ్ళది ఇష్టం, అది ఇస్తారో లేస్తారు. జనాలకి వాళ్ళు ఇవ్వాల హామీలు చెప్పిండారు ఎలక్షన్ ముందర. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు ఒక పథకము లేదు, ఏం లేదు. అందరూ బీదోళ్ళు అందరూ రోడ్డుకు వచ్చిండారు. అమ్మ గుడి లేదు, ఏమీ లేదు. జగన్ ఉన్నాడు, అందరికి మంచిది అవుతా ఉండే. ఎప్పుడు వస్తా ఉంటే బాగుండే నెక్స్ట్ దాకా కొడతాడు. నెక్స్ట్ కి దాకా వస్తాడు. లేదు మోసం చేసిండు జగన్, మంచి చేసిండారు పాపం, అందరికి మంచి చేసిండారు. 11 సీట్లు ఎందుకు వస్తాయన్న? 11 లేదు, అంత గేమ్, అది అంతా గేమ్ కాదన్న. ఇప్పుడు మన అసెంబ్లీకి పోయిండు, 10 నిమిషాలు కూడా ఉండలేదు. బాలకృష్ణకి భయపడ్డానంటే. బాలకృష్ణ మాకంతా సంబంధం లేదు, అది రాజకీయం వేరే, అది వేరే. మాదేమి పథకాలు ఇవ్వాల అంతే. రాజకీయం భయపడతాడా? జగన్ భయం పడేది, ఎవరికి భయం పడేది? అవునా? ఎవరికి భయం పడేది? భయం పెట్టిస్తాడు వాళ్ళకి. దిగితా గెలుస్తాడు జగన్, 90% గెలుస్తాడు. హిందూపూర్లో కానీ వస్తుంది దిగితా, హిందూపూర్లోను అన్ని జగన్ వస్తుంది. అది చూడాలన్నా, అది ఎట్లుంటుందో అది చూడాలి, అది బాగుంటుంది, చూస్తేనే అది చూసేది. చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లేదు నా పథకాలంతా ఏమి ఇస్తాను లేదు. అందరూ రోడ్డుకి వస్తాండారు, పనులు లేవు. జగన్ ఉన్నావుడా అందరికి ఇబ్బంది ఉండలేదు, రొటేషన్ అవుతా ఉండే. డబ్బులంతా ఈ రొటేషన్ అవుతా ఉంటే డబ్బులు లేదు, జనాలతో పనులు లేవు, ఏం లేదు. ఊరికే బేకార్గా కూకైండారు, అట్లా అయిపోయింది జనాలు పనులు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వం సోమరిపోతం చేసింది అంటున్నారు కదా? లేదు జగన్ లేదు. జగన్ ప్రభుత్వం ఉంటే బాగుండే. ఆ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడేవి? జనాలకి అంత అప్పులు అంట జగన్ ప్రభుత్వంలో. బీదోళ్ళకి, పెళ్లికి అది సాయం చేసేకి అందరికి బాగుండే. ఇక్కడ బాలయ్య ఎలా ఉంటుంది? అది సంబంధం లేదు, మాకు సంబంధం లేదు.